ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, దేవుని కృప మీ మీద, నా మీద, మనందరి మీద దేవుడు అనుగ్రహించినాడు. ఇది ఆయన కృప. ఈరోజు మన యొక్క జీవితంలో తలుపులు తెరవబడి ఉన్నవనంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో మనం అనుభవిస్తున్నామనంటే, మనం ఈ రీతిగా ఉండగలిగి ఉన్నామనంటే నియర్లీ గాడ్స్ గ్రేస్. మన జీవితంలో అది దేవుని యొక్క కృప. మనంతటి మనం తలుపులు తెరుచుకోలేము, మనంతటి మనం తెరవాలన్నా కానీ తెరుచుకోలేము. కానీ దేవుడు మన కొరకు ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను ఎర్రగొట్టి మరి మన కొరకు ఆయన తలుపులను తెరచుకొచ్చినాడు. దాచబడిన నిధిని మనం కనుగొనగలిగినట్లుగా, మనం దాన్ని సంపాదించుకున్నట్లుగా దేవుడు మన కొరకు అకస్మాత్తుగా ఆయన తలుపులన్నీ కూడా తెరచినాడు. తవ్వుకుంటూ వెళితేనండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళుతుందంటే ఈ ఒక్క అంశంలో నుండి అద్భుతమైనటువంటి ఒక విషయాలు మీతో పంచుకునేడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. హై ఫ్రెండ్స్, ఈరోజు మరొకసారి మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నా. బహుశా మీరు అనుకున్నారు కదా, తలుపులన్నీ నాకు మోయబడి ఉన్నవి, అన్ని వైపులా తలుపులు మోయబడి ఉన్నవి, ఇంకా నా బ్రతుకి నాకు ఆధారం కనబడడం లేదు, నా బ్రతుకి భవిష్యత్తు కనబడడం లేదు, ఏమో నా జీవితం అని చెప్పేసి అని ఒకవేళ మీరు కలవరపడుతూ ఉండి ఉన్నారేమో కదా. బట్ ఈరోజు నేను చెప్తున్నా, దేవుని కార్యం ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, గతంలో నేను మీతో పంచుకున్నట్లుగా ఆ యొక్క పౌలు శీలలైనటువంటి వాళ్ళు ఆ యొక్క చెరసాలలో వేయబడినప్పుడు, అప్పుడు వారు పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటుండగా అకస్మాత్తుగా తలుపులన్నీ కూడా వారి కొరకు తెరవబడినటువంటి ఒక విషయం. నేను అది ధ్యానిస్తూ ఉన్నా. దేవుడు నాకు అప్పగించిన సంఘముతో కూడా నేను మాట్లాడుతూ వచ్చినా. నేను ఆలోచన చేస్తున్నప్పుడు తెరవబడతాయి కాదు, తలుపులన్నీ తెరవబడి ఉన్నవి. నోట్ దిస్ పాయింట్ అండి, మీ కొరకు తలుపులన్నీ కూడా తెరవబడి ఉన్నవి. అందులో ఒకటి ఈరోజు నేను మీతో పంచుకుంటున్నా. ఏం జరిగింది అని ఇక్కడ కనుక సన్నివేశాన్ని మనం ఆలోచన చేస్తే, పౌలు శీలలైనటువంటి వారు ఒక దయ్యము పట్టినటువంటి ఒక కుమార్తెని బాగు చేసి ఉన్నారు, దురాత్మని వెళ్ళగొట్టి ఉన్నారు. రోజు ఆ యొక్క దయ్యం లోపల నుంచి మాట్లాడుతూ వీరిని గురించి సాక్ష్యం చెప్తున్నట్టు వీళ్ళు తట్టుకోలేక నోరు మూసుకో అని చెప్పేసి అన్నట్టుగా గద్దించారు. ఆ అపవిత్రాత్మను గద్దించారు. నీవు మా గురించి సాక్ష్యం చెప్పేదేంటి, మా దేవుడు మా గురించి చెప్పిన సాక్ష్యం అది మాకు చాలు, కనుక దయ్యములుగా మీరు మా గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరత లేదు అని దాన్ని గద్దించినప్పుడు ఆ చిన్న దానిలో ఉండినటువంటి ఒక దయ్యము వెళ్ళిపోగా ఇంకా ఆమె సోది చెప్పలేకపోతూ వచ్చింది, ఇంకా మాటలు పలకలేకపోతూ వచ్చింది. అందుచేత ఇప్పుడు తన సోది చెప్తున్నందువలన వాళ్ళకు వచ్చేటువంటి ఒక లాభము పోయిందని ఆ యొక్క అమ్మాయికి సంబంధించినటువంటి ఒక మనుషులు వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర చాలా భయంకరంగా దూషించి వాళ్ళని కొట్టి, బెత్తములతో కొట్టి, భయంకరంగా చాలా దెబ్బలు కొట్టి, వాళ్ళు దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళకి కాళ్లకు చేతులకు బొండ వేసి దిగించేసి చెరసాల్లో పడేశారు. ఈలోగా వాళ్ళు అక్కడ చెరసాల్లో చేసినటువంటి ఒక పని ఏంటంటే పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వచ్చినారు. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, ద థింగ్ దట్ వీ కెన్ డూ, మనము చేయవలసిన పని, మనము చేయగలిగిన పని ఏంటంటే పాటలు పాడి దేవుని స్తుతించండి, దేవునిలో ఆనందించండి. ఫ్రెండ్స్, దేవుని యందు ఆనందిస్తూ స్తుతిగానాన్ని పెట్టండి. అందుకని కీర్తనగారుడు ఒక కీర్తనలో 126వ కీర్తన ఏమంటే, మా నోటి నిండా నవ్వుండెను, మా నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను, మా నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. సో మన యొక్క నాలుక ఆనందంతో నిండుకోవాలి, పాటలు పాడుతూ ఉండాలి. డోంట్ లుక్ ఎట్ యువర్ ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మీ సమస్య వైపు చూడకండి, మీ కష్టం వైపు చూడకండి, తగిలిన ఆ దెబ్బల వైపు చూడకండి, తగిలిన ఆ గాయం వైపు చూడకండి. ఈరోజు నీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మీ కొరకు తలుపులు తెరుస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా ఆ తలుపులు తెరవబడినప్పుడు వారి బంధకములన్నీ ఊడిపోయిననుంది.
ఐఎమ్ షూర్ దట్ వారికి తగిలినటువంటి దెబ్బలు గాయాలు కూడా మానిపోయి ఉండి ఉండాలి. వారికి తగిలినటువంటి దెబ్బలకు సంబంధించినటువంటి గాయాలన్నీ మానిపోయి ఉండాలి. ఈరోజు నేను చూస్తుందంటే మన కుటుంబాలలో చాలామంది అండి వివిధ రకాలైనటువంటి గాయాలతో దెబ్బలు తిని ఉన్నారు కదా. కొంతమంది శారీరకంగా దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో చాలా యాక్సిడెంట్స్ గురించి నేను వింటూ ఉన్నానండి. మరి ముఖ్యంగా యవన కుమారులకు నేను మరీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్లీజ్ బాబోళ్ళు అంత స్పీడ్గా వెళ్ళకండి నాయనా, అంత వేగంగా తోలకండి. ఇప్పుడు వచ్చే బళ్ళు కూడా మరీ స్పీడ్ ఎక్కువైనటువంటి ఒక బళ్ళు వచ్చేస్తున్నాయి. గేర్ లేకుండా ఉన్న బళ్ళు అవి స్పీడ్ వెళ్ళిపోతున్నాయి. గేర్లో ఉన్నటువంటి ఒక బళ్ళు కొత్తగా వచ్చేటువంటి ఒక బైకులు అవి కూడా స్పీడ్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ మధ్యలో నేను వింటూ ఉన్నప్పుడు ఎన్నెన్ని ప్రమాదాలు అవుతున్నటువంటి విషయం. ముఖం పచ్చడైపోతుంది, దెబ్బలు తినేస్తూ ఉన్నారు, ముఖం ఇంత లావైపోతుంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి, ముక్కు చితికిపోయినటువంటి రీతిగాను చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నాం, చాలా ప్రమాదాలు. సో బయటికి తగిలినటువంటి గాయాలు ఒక రకం. బహుశా యాక్సిడెంట్ వల్లనే మీరు గాయాలలో ఉండి ఉన్నారో ఈరోజు నా కార్యక్రమం చూస్తున్నటువంటి వారు. లేక ఒకవేళ ఒక వ్యక్తి ఎవరో మిమ్మల్ని కొట్టినందు చేతి ఈరోజు మీరు దెబ్బలు తిని ఉన్నారేమో. ఏ కారణం చేతి కొట్టారో, అమ్మ నాన్న కొట్టినటువంటి దెబ్బలు అది వేరు. పిల్లకాయలు వాళ్ళు అనుకుంటారు కదా, మా అమ్మగారు కొట్టేశారండి, మా నాన్నగారు కొట్టేశారండి, చిన్న కొట్టేశారండి అని చెప్పేసి నా పిల్లలు అనుకుంటారు. మీ క్షేమం కోరి ఒకవేళ కొట్టుంటారు. ఇప్పుడు రోజుల్లో కొట్టకూడదని చెప్తున్నాంలేండి. ఏం చేస్తాం, ఒకవేళ మీరు చేసే అల్లరి కూడా తక్కువ ఉంటుందా? ఆ పిల్లకాయలు అయినటువంటి వాళ్ళు చేస్తున్న అల్లరి ఎంత కొట్టకూడదని అనుకున్నా ఒక్కొక్కసారి వాళ్ళు విసిగించి ఎప్పుడొకప్పుడు ఇంకా వాళ్ళు బరస్ట్ అయిపోయి కొట్టేస్తాం. సో బహుశా నువ్వు దెబ్బలు తిని ఉన్నావేమో ఈరోజు. బహుశా ఎటువంటి దెబ్బలతో నువ్వు ఉండి ఉన్నావు, లేక నీవే స్లిప్ అయి పడినందు చేతి ఒకవేళ నువ్వు దెబ్బలు తిని ఉన్నావు. శారీరకంగా తగిలిన బాహ్యంగా తగిలినటువంటి దెబ్బలు ఇది ఒక రకం. ఇంకొక రకమైనటువంటి గాయములు దెబ్బలు ఎలా ఉంటున్నాయనంటే మన యొక్క మనస్సునకు తగిలినటువంటి దెబ్బలు, మన యొక్క హృదయానికి తగిలినటువంటి దెబ్బలు. ఈ మధ్యలో నేను వింటూ ఉన్నప్పుడు కొన్ని మరణములు జరుగుట వలన, మరణము సంభవించినందు వలన వారి హృదయానికి ఎంత గాయము కదా, వారి హృదయానికి ఎంత దుఃఖమైనటువంటిది. ఆ గాయాన్ని ఎవరు మాన్పలేరు. మా సంఘంలోనే దేవుడు నాకు అప్పగించినటువంటి బిడ్డల్లోనే ఆ మధ్యలో ఒక కుమార్తె 4 నెలల క్రితం తన యొక్క భర్తని కోల్పోయి ఉన్నారు. బలహీనత అయింది, కొంతకాలం సిక్ అయ్యారు. ఈలోగా ఆయన మరణించారు. ఇంకా ఉద్యోగం చేస్తూ ఉంటుండగానే, అంటే ఇంకా పెద్ద వయసేమి కాదు, చిన్న వయసులో ఉంటుండగానే ఆయన మరణించారు. సో ప్రభునందు నిద్రించినటువంటి విషయాన్ని బట్టి తప్పకుండా వాళ్ళకి ఎంతో వేదన, ఆ ఇంటి వాళ్ళకి అందరికీ వేదన. ఈలోగా ఇంకా 4 నెలలు పూర్తిగా గడవక ముందే తన యొక్క పెద్ద కుమారుడు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతున్నటువంటి ఒక పెద్ద కుమారుడు అయిపోయింది, ఇక 5th ఇయర్, ఇంకొక 6 నెలలు ఎంతో దాటితే ఇంకా బయటకు వచ్చి తన యొక్క సర్టిఫికేట్ తీసుకొని తన యొక్క ఉద్యోగమో లేకపోతే తనకి ఏ విధంగా తను దాన్ని బట్టి దాన్ని జీవించాలో సెటిల్ అయిపోయేటువంటి పరిస్థితి. ధర్మంగానే లేకపోతే పెద్దలు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఒక చోట మెడికల్ క్యాంప్గా జరుగుతున్నటువంటి దానిని బట్టి అక్కడికి వెళ్ళడానికని వెళ్ళి వృత్తిగా లేకపోతే తను చేయవలసిన విధిగా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ సరదాగా వెళ్తున్నారు అనుకుని ఒక కొలనుకో దేనికో అక్కడ ఉన్నటువంటి ఒక వాటర్ ఫాల్స్కో ఎక్కడికో వెళ్ళారు. అక్కడ అందులో స్లిప్ అయిపోయి పడిపోయి చనిపోయారు. ఎంత గాయం కదా. నేను ఆ తల్లి కార్యక్రమాలకు నేను వెళ్ళాను, దగ్గరున్నాను నేను కూడా. వీళ్ళంత మటుకు సమయం చూసుకొని చనిపోయినప్పుడు సమాధి చేసేటప్పుడు నేను వెళ్ళాను. ఆ తర్వాత జ్ఞాపకార్థ ప్రార్థన కూటం పెట్టుకున్నప్పుడు కూడా నేను వెళ్ళాను. ఎందుకు అని అంటే బహుశా ఆ తల్లికి తగిలినటువంటి దెబ్బ ఎవరు మానట్లేరు. ఈ రోజున బహుశా మీ జీవితంలో కూడా ఒక వ్యక్తి ఈ నా కార్యక్రమం చూసినటువంటి ఒకరు మీరు చాలా నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు. ఈరోజున మీరు కృంగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు, వేదనతో మీరు ఉండి ఉన్నారు. అది మీ హృదయానికి తగిలినటువంటి దెబ్బ, మీ గుండెకు తగిలినటువంటి దెబ్బ, తట్టుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారు. ఈరోజు నా గాయం మాన్పబడ చాలని గాయముగా మీరు ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తాను, దేవుడు తలుపులు తెరిచినప్పుడు నా దేవుడు మిమ్మల్ని బాగు చేయగలడు. సో ఈరోజు నేను తెలియజేసినటువంటి తెరవబడిన తలుపులలో ఒక తలుపు నేను ఏమంటానంటే, ఆనాడు పౌలు శీలలైనటువంటి వారు చెరసాలలో వేయింపబడక మునుపు వాళ్ళు చాలా దెబ్బలు తిని శరీరానికి తగిలినటువంటి దెబ్బలు, మానసికంగా కూడా తగిలినటువంటి దెబ్బలు. ఎందుకంటే పౌలు గారి యొక్క జీవితంలో రోమా ఆ యొక్క పౌరసత్వం కూడా కలిగినటువంటి వాడు.
రోమీయుడైనప్పటికైనా సరే వాళ్ళు కొట్టి ఆయన తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టేసరికి ఎంత దెబ్బతిన్నటువంటిది, మనస్సునకు తగిలినటువంటి దెబ్బ. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏడుస్తూ కూర్చోలే. ఆ చెరసాలలో కూర్చున్నప్పుడు రాగాలు తీస్తూ కూర్చోలే. ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవుడి కొరకు మేము ఒక మంచి కార్యం చేస్తే, ఒక అమ్మాయిని మేము విడుదల కలిగిస్తే మాకు వచ్చిన పర్యవసానం మీద మమ్మల్ని తీసుకొచ్చి ఇలాగ అవమాన పాలు చేస్తారా, మమ్మల్ని తీసుకుని వచ్చి చెరసాల్లో పెడతారా, మమ్మల్ని దెబ్బలు కొట్టి ఈ దెబ్బలు ఎంత బాధ పెడుతున్నాయి, ఎంత నొప్పి పెడుతున్నాయి, ఎంత మంట పుడుతూ ఉన్నాయి. ఈ యొక్క చిన్న గదిలో మేము ఇలాగ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడే ఆ దోమలు కుడుతున్నటువంటిది, ఇక్కడే ఆ ఏగలు దాని మీద వాలి ఆ రసం పిండుతూ ఉన్నప్పుడు బాగా భయంకరమైనటువంటి ఒక మంట, నొప్పి. పోనీ వాటిని తోలుకుందామంటే కాళ్ళు చేతులకు బొండ వేసి బిగించేసారు, తోలుకోలేకుండా సనగలేదు. వాళ్ళు వాస్తవాన్ని చూడలేదు. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను, డోంట్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్ అండి. వాస్తవం వైపు చూడకండి. మీకు దెబ్బలు తగిలింది నేను కాదనట్లేదు, మీ మనసునకు దెబ్బ తగిలింది నేను కాదనట్లేదు, మీ హృదయానికి దెబ్బ తగిలింది నేను కాదనట్లేదు, మీ భావాలకు దెబ్బ తగిలింది నేను కాదనట్లేదు. బహుశా ఈ రోజుని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను చూస్తున్నాను. మీరు ఆఫీస్లో చాలా మీరు అవమాన పాలు ఎదుర్కొంటున్నారు కదా, చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఒకరైతే మీకంటే క్రింద ఉన్నటువంటి వారు మిమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు. మరొకరైతే బాస్ దగ్గర మీరు ఎప్పుడూ తిట్లు తింటూ ఉన్నట్టుగా ఉంటూ ఉన్నారు. మీ యొక్క పై అధికారి అందరు ఎదురుగుండగా మిమ్మల్ని అవమాన పాలు చేస్తున్నారు. మీ హృదయానికి తగిలింది. మీరు అనుకుంటూ ఉన్నారు కదా, అదేదో వ్యక్తిగతంగా పిలిచి చెప్పచ్చు కదండి, నేను కాదన్ను. ఒంటరిగా ఉన్నప్పుడు అనొచ్చు కదండి, 10 మంది మధ్యలో ఉన్నప్పుడు అనేస్తున్నారు. చివరికి బహుశా ఒక వ్యక్తి, నేను చూస్తున్నటువంటి ఒకరైతే మీ సంఘములో మీరు దెబ్బతిని ఉన్నారు. పాస్టర్ గారు బహుశా ఎవరో చెప్పినటువంటి ఒక చెప్పుడు మాటలు విని మీ మీద ప్రసంగం చేస్తున్నారు, మీ మీద నానా రకాలుగా మాట్లాడి ఉన్నారేమో కాదు. దైవజనుడు కూడా నేను చెప్తాను, పాస్టర్ గారు మనం ఎప్పుడు కూడానండి ఎవరో ఒకరు చెప్పినటువంటి దానిని బట్టో లేకపోతే మనకు అనిపించిన దానిని బట్టో ఒక మనిషిని దృష్టిలో పెట్టుకొని వాడిని తిట్టడానికి, వాడి మీద సెటైర్ వేయడానికి అనేటువంటి రీతిగా వాక్యాన్ని తీసుకోవద్దండి, వాక్యాన్ని మనం మలుచుకోవద్దండి. సువార్తగా మనం ప్రకటిస్తాం. దేవుడు ఆ వ్యక్తిని క్షమించినాడు. ఒకవేళ మనకి అన్యాయం చేశారు, ఒకవేళ మన మీద వ్యతిరేకంగా మాట్లాడారు, మనకి వెనకాల గోతులతో విన్నారు, డజంట్ మ్యాటర్ అండి. పాస్టర్ గారంగా మనం వాళ్ళని ప్రేమిద్దాము, వాళ్ళకు ఒక మంచి వర్తమానం చెప్దాం తప్ప దయచేసి పాస్టర్ గారు లేనటువంటి వారికి, నా తోటి దేవసేవకులు కనుక నేను మనవి చేస్తున్న, చేతులు జోడించమని నేను మనవి చేస్తున్నా, మనుషులను దృష్టిలో పెట్టుకొని లేక ఒక సిచ్యువేషన్ మన దృష్టిలో పెట్టుకొని ఆ సిచ్యువేషన్ వైపు చూస్తూ మన యొక్క ప్రసంగాలలో వాడికి ఎలాగైనా దెబ్బ కొట్టాలి, వాడికి ఎలాగైనా సొరక తగలాలి, వీడికి అనేటువంటి రీతిగా అనేటువంటి అక్కసుతో మన ప్రసంగాలు చేయొద్దు. ఒకవేళ ఒక కుటుంబం నీవు పాస్టర్ గారి వల్ల గాయపరచబడి ఉన్నావేమో, పాస్టర్ గారిని క్షమించండి, పాస్టర్ గారి మీద ద్వేషం పెట్టుకోకండి. ఆయన మనిషి, ఒకవేళ ఎంత దైవజనుడైనా ఆయనే మనిషి కనుక దయచేసి ఆయన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పాను కదా, పాస్టర్ గారు కూడా గ్రహించుకొని మీతో సమాధానంగా మిమ్మల్ని దీవించడానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి వస్తారు. డోంట్ వరీ. కానీ మీరు మాత్రం ఏంటంటాను, బహుశా మీ హృదయానికి తగిలిన గాయంతో పాస్టర్ గారి మీద ద్వేషం పెట్టుకోవద్దు. చర్చి మానొద్దు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం మానొద్దు. ఎక్కడికి వెళ్ళాలా, ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదా, మాకు బోల్డని సంఘాలు ఉన్నాయి ఈ ఊర్లోని, ఈ పాస్టర్ గారు మమ్మల్ని ఇలాగన్నారు అలాగన్నారు, మమ్మల్ని ఉద్దేశించి అన్నారు, మా గురించి అన్నారు, మా విషయమే ఆయన ప్రసంగం చేశారు అని ఇంకా ఆయన మీద అట్లాంటి మాటలు అనొద్దు. ఆయన మీద అనవసరంగా మనం ఆడిపోసుకోవద్దండి, ఎందుకంటే ఆయన దైవజనుడు. మనం దేవునికి విడిచిపెట్టేద్దాం. కానీ ఈరోజు మీ గాయాన్ని దేవుడు చూస్తున్నాడమ్మా. అరే మీ గురించి నేను మాట్లాడుతున్నా బ్రదర్, మీ గురించి నేను మాట్లాడుతున్నా. మీకు కలిగినటువంటి గాయాన్ని ప్రభు చూసినాడు, మీకు కలిగినటువంటి దెబ్బని ప్రభు చూసినాడు. ఇది నన్ను దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, ఆయన మీ గాయములన్నీ కూడా మాన్పుట కొరకైనటువంటి రీతిగా, ఆయన మీ యొక్క స్వస్థత కొరకైనటువంటి రీతిగా, ఆయన స్వస్థత అనే తలుపు మన కొరకు తయారు చేయించినాడు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలి? స్తుతులే చెల్లించాలి. గ్రంబలింగ్ వద్దు, సనుకోవద్దు, ఎవరి మీద తిట్టుకోవద్దు, ఎవరి మీద కోపతాపాలు పెట్టుకోవద్దు. వీలైనంత మటుకు మన దేవుని పాటలు పాడి స్తుతించడం, ఇదే మనం చేద్దాం. ఈవెన్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఆ దెబ్బతిన్న స్థితిలో, ఆ గాయమైనటువంటి స్థితిలో, బొండ వేయబడినటువంటి స్థితిలో, ఎటు తోచనటువంటి పరిస్థితిలో, ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం చేయగలిగింది ఏంటంటే, మనకు నోరుంది, ఒక పాట పాడుకొని దేవునికి స్తుతిగా ఆగమే చెల్లించుకుందామండి. డోంట్ వరీ అబౌట్ దోస్ పీపుల్ దట్ హర్ట్ యూ. నిన్ను గాయపరిచినటువంటి వాని గురించి నువ్వు కలవరచెత్తవద్దు, వాళ్ళు నువ్వు దూషించవద్దు, వారి మీద నువ్వు ఆయాసం పెట్టుకోవద్దు. నీ దేవునికి స్తుత్యాగం చెల్లించుకోవద్దు అంటే నీ గాయములన్నీ మాన్పగలిగినటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు.
నీకు స్వస్థత అనే తలుపు తెరచినటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి ఒక దేవుడు. ఆయన నిన్ను స్వస్థపరచడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడండి. తన రక్తమంతా కార్చినాడండి. ఆయన పొందిన గాయముల వలన నా బైబిల్ గ్రంథం చెప్తుంది మనకు స్వస్థత కలిగినది. హై ఫ్రెండ్స్, నా లాంగ్వేజ్ మీరు గమనించుకోవాలని కోరుతున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు ఫ్యూచర్ టెన్స్ మాటలు నేను చెప్పడం లేదు. నా భాష అంతయు సువార్తగా నేను చెప్పే ప్రతి సువార్తమానం ఏంటంటే, మీకు స్వస్థత అనే తలుపు తెరవబడి ఉన్నది. ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలిగి ఉన్నది. ఈరోజు నేను చెప్తా, చిన్న చిన్న విషయాల్లో స్వస్థత కాదండి. ఏదో చిన్న తలపోటుకి, ఏదో చిన్న కడుపు నొప్పికి స్వస్థత కాదండి. ఈరోజు నేను చెప్తున్నటువంటిది ఏ వ్యాధి అయినా సరే, ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక వ్యాధి అయినా సరే, ఎన్ని దెబ్బలు ఒకవేళ నీ హృదయానికి తగిలినా సరే, ఎన్ని గాయములు నీ హృదయానికి అయినప్పటికైనా సరే, ఇదేలని చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు మీ కొరకు అకస్మాత్తుగా తలుపులు తెరచినాడు. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే యేసు క్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రకటిస్తున్నా, మీకున్న వ్యాధి నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఉన్నాడు. డోంట్ లుక్ ఎట్ మీ ఫ్రెండ్స్. ఇదే పొరపాటు జరుగుతున్నప్పుడు ఏంటంటే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఈ రోజు నా అంశాన్ని బట్టి మీకు స్వస్థత అని నేను ప్రకటిస్తున్నట్టే, మన తెలుగు ప్రజలు గొర్రెలు లాంటి ఇక తెలుగు ప్రజలు ఏంటంటే, మా సువార్తరాజు గారు ఇలా చెప్పేసరికి నా జ్వరం పోయిందండి, సువార్తరాజు గారు అలా మాట్లాడుతున్నట్టే, నేను టీవీలో ఇలా చూస్తున్నట్టే సడన్ గా నొప్పి పోయిందండి, నాకున్న వ్యాధి పోయిందండి. అలాగే సువార్తరాజు గారు మీరు ఎప్పుడు దొరుకుతారండి, మేము మీ దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామండి, సువార్తరాజు గారు మీ చర్చకు వస్తామండి. వద్దండి బాబు, వద్దండి బాబు. సామర్లకోటకి రావడానికి నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. చర్చి దగ్గరికి, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి అని చెప్పేసి అనే చర్చి దగ్గరికి రావడానికి ఎవరిని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే తీరా మీరు వస్తాక నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఎప్పుడు క్యాంపుల్లోని సువార్తలు ప్రకటించడానికి వేరే వేరే ప్రదేశాలకి నేను వెళ్ళిపోతూ ఉంటాను కనుక, తీరా అక్కడి దాకా వచ్చిన తర్వాత అక్కడ నేను లేకపోయేసరికి మీకు మళ్ళీ తలపోటు ఎక్కువైపోతుంది, కడుపు నొప్పి ఎక్కువైపోతుంది, మీకున్న బలహీనత మళ్ళీ వచ్చేసినట్టుగా మీరు ఫీల్ అయిపోయి అక్కడి నుంచి నన్ను తిట్టుకుంటూ మళ్ళీ వెళ్తాను. మీరు నన్ను ప్రేమించినటువంటి వాళ్ళు కాస్త ఇప్పుడు నన్ను తిట్టడానికి మొదలు పెడతారు. సో నేను నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఐ దట్ హ్యాస్ హీల్డ్ యూ. నేను కాదు, మీరు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నందు చేత మీ స్తుతి ఆగమం వలన దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచినాడు. ఇది దేవుని యొక్క సంకల్పము గనక అకస్మాత్తుగా దేవుడు తలుపులన్నీ కూడా తెరచినటువంటి దేవుడు మీరు స్వస్థత పొందుకొనుట కొరకైనటువంటి తలుపులు తెరచినాడు. శారీరకంగా మీకు తగినటువంటి దెబ్బల నుంచి మీకు స్వస్థత ఇచ్చేశాడంటాను. ఈరోజు మీకు స్వస్థత కలిగేసింది, మీ గాయాలు మారిపోయినాయి, నన్ను బాగు చేశాడండి. ఈరోజు నేను చెప్పగలనండి, ఎన్నో విషయాలు నేను చెప్పగలనండి. ఎన్నో వయసులో పెరుగుతున్నటువంటి దానిని బట్టి బలహీనతలు అనేటువంటివి దేహంలో అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బలహీనత వలన ఒక నొప్పి రావడము, ఒక కాళ్ళు పీకడము, ఒక నడుము నొప్పి రావడము, లేకపోతే వెనుకాల వెన్నెముక దగ్గర నొప్పి రావడము, ఒక్కొక్కసారి మెడ నొప్పి రావడం, ఏదో మొత్తానికి అన్ని ఏదో ఒకటి బలహీనతలు అనేటువంటి ఉంటూనే ఉంటుంది, సహజం. కానీ ఈరోజు నేను చెప్తున్నా అండి, ఎప్పటికప్పుడు నా దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత నేను అనుభవించుకుంటూ వెళుతున్నా. ఈ స్వస్థత ఈ రోజుకి ఇచ్చింది కాదు, లేకపోతే రేపు ఇచ్చింది కాదు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆయన పొందిన గాయముల వలన నాకు స్వస్థత ఇచ్చినారు. అంతేకాదు నా జీవితంలో కూడా నేను చెప్పగలను, ఎన్నో గాయాలు, గుండెకి తగిలినటువంటి గాయాలు, హృదయానికి తగిలినటువంటి గాయాలు, నా మనస్సునకు తగిలినటువంటి గాయాలు, కొంతమంది మనుషుల యొక్క మాటల వలన కలిగినటువంటి గాయాలు, కొంతమంది భయంకరంగా ప్రవర్తించే ప్రవర్తన వలన కలిగినటువంటి గాయాలు, తెలుసుండి నాకు స్నేహితులుగా పరిగణించబడినటువంటి వారే, నేను ఎవరినైతే నమ్మి ఉన్నానో, ఎవరికైతే అవకాశాలు ఇచ్చినానో, ఎవరినైతే నేను బలపరిచినానో, ప్రోత్సహించినానో, పైకి తీసుకుని వచ్చినానో, వాళ్ళే నన్ను గురించి కృంగదీసి నన్ను కిందకు తొక్కేసి వాళ్ళ పైకి వెళ్ళిపోవడానికి అనేటువంటి రీతిగా వాళ్ళ గొప్పలు చెప్పుకుని వెళుతున్నటువంటి విషయాలన్నీ కూడా నాకు వినబడుతూ ఉన్నప్పుడు గాయమవుదా, నేను మనిషిని కాదా, నాకు మాత్రం మనసు లేదా, ఎన్నో గాయాలు అలాంటివి. కానీ నా దేవుడు నన్ను ధైర్యపరుస్తూ వచ్చినాడు. చాలా మంది జీవితాలలో దేవుడు అద్భుతాలు చేసేదండి. చాలా మందికి దేవుడు నన్ను ఒక ప్రవక్తగా నిలబెట్టుకుని ఉన్నాడండి.
నేను పలికినటువంటి మాటల చొప్పున, నేను వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం చొప్పున, నేను వారిని గురించి ఎక్కడైనా ఎవరి దగ్గరైనా నేను మాట్లాడుతున్నప్పుడు ఇచ్చినటువంటి ఒక మంచి మాట, ఇంట్రొడక్షన్ అనేటువంటిది, వాని గురించి పరిచయం చేసినటువంటి పరిచయ మాటల వలన వాళ్ళు పైకి వెళ్తున్నారు. కనీసం జ్ఞాపకం మనం చేసుకోరు. సువార్తరాజు గారు మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించారు, సువార్తరాజు గారు నన్ను ఈ విధంగా బలపరిచారు, సువార్తరాజు గారు ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహాన్ని బట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పేవాళ్ళు 10 మందిలో ఒక్కరు ఉండొచ్చు అంతే, అయితే 100 మందిలో ఒక 2-3 ఉండొచ్చు అంతే. మిగిలిన వాళ్ళందరూ ఇది మా వల్లనే మేము పైకి వచ్చాము, మా అంతటా మేమే పైకి వచ్చాము, సువార్తరాజు గారు ఎవరండి అయినా అన్నట్టుగా అంతలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని గురించి నేను చూస్తుంటే నా మనసు మాత్రం గాయం అవుదా? నన్ను గాయపరిచినటువంటి వాళ్ళు కారా? కానీ ఈరోజు నేను చెప్తా, నా దేవుడు నా మనసునకు తగిలినటువంటి గాయాన్ని కూడా స్వస్థపరిచే తలుపులు తెరిచారు కనుక ఐ డోంట్ మైండ్ అండి. వాళ్ళు నా గురించి చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, వాళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు. నాకు ఖచ్చితంగా తెలుసు, నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన అంటాడు అక్కడ, నేను అన్ని మర్చిపోతాను, నేను అన్ని మర్చిపోయాను కూడా. రీసెంట్గా ఒకళ్ళిద్దరు ఎవరో కూడా నేనుతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుడు వాళ్ళ జీవితంలో నా ద్వారా చేసిన ఒక కార్యాన్ని గురించి వాళ్ళు చెప్తుంటే కూడా నాకు అసలు గుర్తుకెళ్ళేది అది. నేను అప్పటికి అంటాను, అమ్మ మీరు ఏదో చెప్తున్నారు కానీ అది నాకు అంతగా జ్ఞాపకం లేదురా, సరే దేవునికే మహిమ కలుగును కాక అని చెప్పేసి ఇంక అక్కడే తప్పు నచ్చింది. ఎందుకంటే వాళ్ళు మరీ నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి రీతిగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి. ఈ రోజు నేను ఏమిటంటే అక్కడికి వెళ్ళాక నా ప్రభువు నన్ను గురించి మాట్లాడితే ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకముగా నువ్వు ప్రవర్తించినావు గనక ఇదిగో నీ యజమానుని సంతోషంలో పాలు పంపులు పంచుకో. నీ వలన ఫలానా వాళ్ళు సేవకులయ్యారు, నీ వలన ఫలానా వాళ్ళు దీవించబడ్డారు, నీ వలన ఫలానా వాళ్ళు బిడ్డలతో ఆశీర్వదించబడి ఉన్నారు, నువ్వు పలికిన మాట చొప్పున నీ కుటుంబంలో సమాధానం కలిగినది, నువ్వు పలికిన ప్రవచన వాక్కు చొప్పున వీరు ఫలానా రీతిగా వాళ్ళు పైకి వచ్చిన, ఇవన్నీ ఆ ప్రభు అక్కడికి వెళ్తాడు ఆయన. సో ఇక్కడ నాకు ఎన్ని గాయాలు అయ్యినా ఐ డోంట్ కేర్ అండి. నాకు తెలిసింది ఏంటంటే పాటలు పాడుకొని దేవుని స్తుతించడం అంతే. గాయాలన్నింటిలో నేను దేవుని స్తుతిస్తుంటుండగా ఆ దేవుడు తెరిచిన ఆకస్మికమైనటువంటి తలుపులలో ఒక తలుపు నేనేమన్నానంటే స్వస్థత. ఇక్కడ దేవుడు ఇచ్చాడు స్వస్థత, నా శరీరంలో ఇచ్చినాడు. ఈ రోజున అందుకే నేను మీతో కూడా ఈ సత్య వార్తగా నేను పంచుకుంటున్న మాట ఏంటంటే, మీకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన గాయాలు పొందుకున్నారు, మీ గాయాన్ని మాన్పి ఉన్నారు. ఆయన పొందిన గాయముల వలన మీ శరీరంలో మీకు కావలసినటువంటి స్వస్థత కలిగి ఉన్నది. నీ తెగులు నా తెగులు మనకున్నటువంటి వ్యాధి రుగ్మతలన్నీ కూడా యేసు తన మీద వేసుకొని తన యొక్క ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. రైట్ నౌ ఇప్పుడు మలక్ష నేను పఠిస్తున్నా, మీకు స్వస్థత కలిగి ఉన్నది, మీకు ఆ వ్యాధి నుంచి స్వస్థత కలిగి ఉన్నది. ఆ పుండు మానిపోయిందండి. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, మానిపోతాది అని నేను అనట్లే, లేక దేవుడు కార్యం చేస్తాడు అని నేను అనట్లే, చేసి ఉన్నాడు. తలుపులు మీ కొరకు తెరచి ఉన్నాడు. ఆయన మీ కొరకు స్వస్థత అనే తలుపు తెరచి ఉన్నాడు. ఇక మీదట ఆ గాయము మీకు లేదు, అది నేను చూస్తున్నా. గాయం లేదు, ఆ గాయం కూడా మారిపోయింది. ఒక వ్యక్తి మీ శరీరం మీద భయంకరమైన పుండుతో మీరు బాధపడుతున్నారు, భయంకరమైనటువంటి చప్పి వచ్చిందన్నట్లుగా ఎంత వెడల్పోయినటువంటి రీతిగా ఎండు గజ్జిలాగా భయంకరమైనటువంటి స్థితి కనబడుతోంది. బయటకు చెప్పుకోలేక మీరు దాన్ని కప్పుకొని మీరు తిరుగుతున్నారు. ఈ రోజు నేను చెప్తున్నా, యేసు నామములో యేసు రక్తం అక్కడ ప్రోక్షిస్తున్నాను గనక నా యేసయ్య పొందినటువంటి దెబ్బల చేత మీకు స్వస్థత కలిగినది. హల్లెలూయా. స్వస్థత తలుపులు తెరవబడి ఉన్నది. హల్లెలూయా. డోంట్ వరీ మై బ్రదర్. అమ్మా బ్రదర్ గారు ఏ మాత్రం కలవరపడకండి. ఈవెన్ సిస్టర్ గారు మీకు కూడా నేను చెప్తున్నా, మీకున్న బలహీనతల గురించి మీరు కలవరపడవద్దు. ఈ వయసులో ఒకవేళ మీకు భయంకరమైన బ్లీడింగ్ అవుతున్నటువంటి రీతిగా మీరు నలిగిపోతూ ఉన్నారు కదా, ఐ టెల్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను పలికిస్తున్నా. మీరైతే సిగ్గుపడుతున్నట్టు అనుకున్నారు కానీ దేవుడు నా ద్వారా ఓపెన్ గా పలికిస్తున్నటువంటి ఒక మాట, యేసు నామములో మీకు స్వస్థత కలిగి ఉన్నది. ఎస్, జస్ట్ బిలీవ్ ఇట్ అంతే, నమ్మనంతే. దేవుడు ఆ తలుపు తెరచినాడు కనుక ఇక బ్లీడింగ్ ఆగిపోయింది. ఇక దానివల్ల ప్రాబ్లం అనేటువంటిది లేదు. చాలా కాలంగా మీరు నలిగిపోతూ ఉండిన్నారు, చాలా కాలంగా మీరు కృంగిపోతూ ఉండిన్నారు, ఎవరితో చెప్పుకోలేనటువంటి రీతిగా సిగ్గు అవమానముతో అన్నట్టుగా మీరు ఉంటున్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నా దేవుడు మీ కొరకు తలుపులు తెరచి ఉన్నాడు. స్వస్థత అనే తలుపు తెరవబడి ఉన్నది. ఆయన పొందిన గాయముల వలన మీకు స్వస్థత కలిగి ఉన్నది. దేవుడు తెరిచినటువంటి ఆకస్మికంగా తెరిచినటువంటి తలుపులలో ఒక తలుపు ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి తలుపు ఏంటంటే, మన శరీరానికి తగిలిన గాయముల దెబ్బల నుంచి మన హృదయానికి, మన మనస్సుకి, మన భావోద్రేకాలకి తగిలినటువంటి గాయము నుంచి ఆ దేవుడే మనల్ని స్వస్థపరిచినాడు, ఆ దేవుడే మనల్ని లేవనెత్తినాడు. మేబీ దేర్ ఈజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తి మీ కుటుంబంలో ఒకరు మరణించినందు చేత ఈ రోజు నువ్వు చాలా దుఃఖంలో ఉండి ఉన్నావు.
మీ కుటుంబంలో ఒక వ్యక్తిని పోగొట్టుకున్నందు చేత ఈరోజు మీరు చాలా వేదనలో ఉండిన్నారు. కానీ నేను చెప్తున్నా, ఐ డోంట్ నో హౌ, ఎలాగన్నది నాకు తెలియదు, కానీ నా దేవుని యొక్క చేతులే మిమ్మల్ని బాగు చేస్తూ ఉన్నాయి. నా దేవుని యొక్క హస్తములే మీ గాయాన్ని మానిపి ఉన్నాయి. ఆయనే మీకు మరుపుదలు ఇచ్చి ఉన్నారు. ఆయనే మిమ్మల్ని లేవనెత్తుతున్నారు. తండ్రి, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నారు. నానా శారీరకంగా దెబ్బలు తిన్నటువంటి బిడ్డలు ఒకవేళ నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు, మానసికంగా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు నాయన, కృంగిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు నాయన. నా చూడని యేసు నామములో నేను పలుకుతున్నా నాయన, నీవు మా కొరకు అకస్మాత్తుగా తెరచినటువంటి తలుపులలో ఒక తలుపు ఈ రోజు మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. స్వస్థత అనేటువంటి ఒక తలుపు మా కొరకు తెరచి వచ్చిందా నాయన. మా తెలుగు ప్రజలనైనా అమాయకమైనటువంటి రీతిగా ఎప్పుడైనా మేము ఎలాగ నా స్వస్థత అని చెప్తే చాలునైనా ఆ స్వస్థత చెప్పిన వాళ్ళు వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు. అందుకో సువార్తరాజు గారు నేను ఈ మాట పలికానని సువార్తరాజు గారితో ప్రార్థన చేయించుకోండి, సువార్తరాజు గారు మా దగ్గర రావాలి, సువార్తరాజు గారు ముట్టుకోవాలనుకొని నేను ఒక మనిషి మీద మమకారం ఉండకూడదు నాయన. తలుపులు తెరిచింది మీరు, నాకు తలుపులు తెరిచాను నాయన. నా గాయాలను మీరు మానిపోయినారు నాయన. నా శరీరంలో నాకు కావలసిన స్వస్థత ఇచ్చినారు నాయన. అలాగే నేను నా మానసికంగా నాకు ఎదురైనటువంటి దెబ్బలు, నేను తిన్నటువంటి దెబ్బలు, నాకు పొందినటువంటి గాయాల నుంచి మీరు నాకు స్వస్థత అనేటువంటిది మీరు ఇచ్చినారు నాయన. ఒక్కొక్కసారి సొంత వారి వలన, కుటుంబీకుల వలన, రక్త సంబంధుల వలన, సొంత సంఘ బిడ్డలైనటువంటి వారి వలన, నేను ప్రేమించినటువంటి వారి వలన కలిగినటువంటి గాయాల నుంచి కూడా మీరు నాకు స్వస్థత ఇచ్చినట్లుగానే వీరికి కూడా మీరు ఇస్తున్నారు. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో నేను పలుకుతున్నా, స్వస్థత మీకు కలిగి ఉన్నది. మీ శరీర దెబ్బల నుంచి మీకు విడుదల, స్వస్థత కలిగి ఉన్నది. మీకు శరీరంలో కలిగినటువంటి వ్యాధి నుంచి మీకు స్వస్థత కలిగి ఉన్నది. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, ప్రతి వ్యాధి, దీర్ఘకాలమైనటువంటి వ్యాధి యేసు నామములో తొలగిపోయినటువంటిది. దాని స్వస్థత అనే తలుపు మీరు తెరిచి వారిని ఆరోగ్యవంతులు ఉంచినందుకు నీకు వందనాలు. వారి మానసిక వ్యాధి నుంచి కూడా నేను వారిని లేవనెత్తినందుకు నీకు వందనాలు. హృదయ గాయము, ముఖ్యంగా ఒక మరణము సంభవించినందువల్ల కలిగినటువంటి గాయం నుంచి కూడా బిడ్డలను మీరు లేవనెత్తున్నారు కనుక నీ స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. నువ్వు తెరిచిన తలుపు బిడ్డలు చూడగలిగినట్లుగా వారి మనోనేత్రాలు తెరవండి. తెరచిన తలుపును వారు చూసి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. సిచ్యువేషన్ మేము చూడకూడదు, చిన్న దెబ్బలు మేము చూడకూడదు, పొందిన అనుభవాన్ని కాదు మేము చూడవలసింది. డాడీ, మేము చూడగలుగుతున్నటువంటిది నిన్ను స్తుతించడమే. హల్లెలూయా. ఇప్పుడే నాయన నువ్వు ఆ తలుపు తెరిచి వారికి స్వస్థత ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆరోగ్యంతో వారిని నింపినందుకు నీకు వందనాలు. వారి గాయములను మానిపినందుకు నీకు వందనాలు. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు, మన యొక్క కుటుంబంలోకును నిత్యము తోడైండి ప్రతి దెబ్బల నుండి, ప్రతి గాయముల నుండి మనకు స్వస్థతనిచ్చి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెలిసినట్లరా తలుపులు మీ కొరకు తెరవబడి ఉన్నవి. అందులో ఒక తలుపు ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి తలుపు ఏమిటంటే మన కొరకు స్వస్థత అనే తలుపు తెరవబడి ఉన్నది. ఇక మీదట ఆ వ్యాధిలో మీరు ఉండవలసిన అవసరం లేదు. మీ కొరకు స్వస్థత అనే తలుపు తెరవబడి అంటుండగా దేవుని స్తుతిస్తూ ఉండండి, స్వస్థత ఇంకా పొందుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు పొందుకున్న మేలులు నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే, అప్పటికే ఒకవేళ మీకు ఇంకా ఏదైనా బలహీనత ఉంది, ఇంకా నలిగిపోతూ నాతో మీరు చెప్పి ఒకవేళ నేను మీ కొరకు, మా కుటుంబం మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నట్లయితే మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోడ్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికొకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 8885527662, 9440040992. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మన కొరకు తలుపులో తెరిచినటువంటి దానిలో స్వస్థత అనే తలుపు తెరిచిన దేవాతి దేవుని చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.